ఏపీలో ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో 11 సీట్లు దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఉత్కంఠగా మారింది. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా అంశంపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదన్నారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా కావాలంటే ఖచ్చితంగా 18 మంది ఎమ్మెల్యేలు ఉండి తీరాలని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు రానని జగన్ సెలవు కూడా కోరలేదన్నారు. 60 రోజుల్లో జగన్ అనర్హతకు గురవుతారని చెప్పారు. తమది గౌరవ సభ అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. గతంలో చంద్రబాబును వాళ్లు అగౌరవపరిచారని, టీడీపీ వాళ్లు తమను అలాగే చేస్తారనుకుంటే పొరపాటన్నారు. తాను డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అసెంబ్లీకి రావాలని జగన్ను కోరినట్లు చెప్పారు. రాజ్యాంగ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా చూస్తే ప్రతిపక్ష నాయకుడికి ఆ హోదా ఉంటుంది తప్పించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని వారికి ఇవ్వాలని ఎక్కడ నాకు నేను మొత్తం చదివాను. నేను చాలామంది పెద్దలతో మాట్లాడాను, ఎక్కడ లేదు. నీకోసం కొత్త రాజ్యాంగం రాస్తాం, ఏమన్నా కొత్త రూల్స్ ఏం పెడతామా? నీకున్న నెంబర్ 11 మనకి రావాల్సిన ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎంత సంపద ఉండాలి? నీకు 18 ఉండాలి. అంచేది మామూలుగా నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ చేశాను, మీరు రావాలండి. నా బాధ ఏంటంటే, సరే నువ్వు రావట్లేదు, నీతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా. వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. మరి అది ఆయన లీవ్ పెట్టి ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇది కారణం. నేనేదో కోర్టులో నోటీసులు ఇప్పించాను, సమన్లు ఇప్పించాను స్పీకర్ గారికి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి అనేది చెల్లదు. లీవ్ లెటర్ సహేతుక కారణాలతో లీవ్ లెటర్ ఇస్తే అది స్పీకర్ గారు ఒప్పుకుంటే, అందులో సహేతుకత ఉంటే ఉంటుంది. అదర్వైజ్ 60 రోజుల్లో 61వ రోజు సభ నడుస్తూ ఉంటే డెఫినెట్గా అది పెట్టాలి. చూద్దాం మరి. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశమే లేదంటూ అసెంబ్లీ స్పీకర్ మరోసారి స్పష్టం చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి సమయం ఎంత కేటాయిస్తారో అసెంబ్లీలో మాట్లాడటానికి అంత సమయం కావాలని వైసీపీ నేతలు అంటున్నటువంటి నేపథ్యంలో స్పీకరు, డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తమకి వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి తప్పనిసరిగా. అలా ప్రతిపక్ష హోదా అప్పుడు మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. నిబంధనలు ఆ విధంగా లేవు. జగన్మోహన్ రెడ్డి కోసం నిబంధనలు సవరించాలా, రాజ్యాంగాన్ని మార్చాలా అని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా వైసీపీకి వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల్లో గత కొన్ని సమావేశాలకి రానటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఈ నెల 24వ తేదీ నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేటటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం అయితే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, వారి సభ్యులు కూడా రావాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా మొత్తం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని, వారు ఎవరైతే గెలిపించారో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడా సభ దృష్టికి తేవచ్చు, ప్రభుత్వం దృష్టికి తేవచ్చు, వాటి పరిష్కారం దిశగా సూచనలు చేయొచ్చు అని చెప్పేసి ఆహ్వానం పంపినప్పుడు కూడా వైసీపీ ఆ విధంగా వ్యవహరించడం లేదని చెప్పేసి స్పీకరు, డిప్యూటీ స్పీకరు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వస్తారు
వస్తారా రారనే చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో గత కొంతకాలంగా సభకు రాకుండా ఉన్నటువంటి వైసీపీ నేతలు ఈసారి సభకు వస్తారా లేదా, 15 రోజుల పాటు జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాలకి వైసీపీ నేతలు హాజరవుతారా లేదనేటువంటి అంశం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద 60 రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆయన సభ్యత్వాన్ని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా స్పీకర్ స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. బలరాం, అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు 60 రోజులు దాటి 61 రోజు కానీ వస్తే రాకపోతే సభకు 61 రోజులు చేరుకుంటే ఖచ్చితంగా అనర్హుడిగా గుర్తింపు ఉంటుంది అంటూ స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? నెక్స్ట్ అటువంటి చర్యలు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? తప్పకుండా బలరాం, ఇది శాసనసభ నిబంధనావళి ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను బేరీజుగా వేసుకొని న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత తదుపరి యాక్షన్ ఎలా ఉంటుంది, తర్వాత ఏమి చేయాలనేటటువంటి దిశగానే అసెంబ్లీ ఉన్నతాధికారులు, అసెంబ్లీ స్పీకరు, అసెంబ్లీకి ఉన్నటువంటి న్యాయ నిపుణులు కూడా దీనిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. మొత్తమే చూస్తే 60 రోజులు ఏ సభ్యుడైనా సరే 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాని పక్షంలో వారి సభ్యత్వాన్ని ఆటోమేటిక్గా రద్దు చేసేటటువంటి అంశం అసెంబ్లీ నియమావళి రాజ్యాంగంలో కూడా పొందుపరిచిన అంశాన్ని స్పీకరు, డిప్యూటీ స్పీకర్ మరొకసారి నిన్న గుర్తు చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎలా నిర్ణయం తీసుకోబోతుంది? మొత్తం అసెంబ్లీ సమావేశాలు ఇంకా దాదాపు 4.5 ఏళ్ల పాటు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండబోతోంది. సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ సమావేశాలకు ప్రస్తుతం ఈ నెలలో జరిగేటటువంటి సమావేశాలు దాదాపు 15 రోజుల పాటు జరిగే సమావేశాలు అత్యంత కీలకమైనటువంటి సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ని రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అన్ని వర్గాలకి ఎన్నికల ముందు ఏవేవైతే హామీలు ఇచ్చారో ఎన్డీఏ మొత్తం, అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఏవే హామీలు ఇచ్చారో వాటన్నిటికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా కూడుకున్నటువంటి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వైసీపీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రావాలి, వాటికి సంబంధించి చర్చ జరగాలి, ప్రజలకు ఇచ్చిన హామీలకు అన్నీ కూడా అసెంబ్లీలో మొత్తం చర్చించేటటువంటి అంశం ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీ అసెంబ్లీకి వెళ్ళొద్దా లేదా అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.